గిరిజనుల్లో 70% జనాభా కలిగిన బంజారాలకు కేబినెట్లో స్థానం కల్పించాల్సిందేనని అన్నారు లంబాడా మేధావులు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. బంజారాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కోరారు. ఇక తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని అన్నారు బంజారా నేతలు. जय बोला हाथीराम बाबाजी की, जय बोला थानो नायक को, जोहार తెలంగాణ బంజారా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం యూనిటీగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. మొన్న నేను మోడీ గారికి కూడా అన్నా, हमारे को जब तक 8th शेड्यूल में नहीं मिला हम रुकने का ही नहीं है. हम कैसा बात करते करेंगे. 12 करोड़ 13 करोड़ का पॉपुलेशन है भारत में. एक ही लैंग्वेज है, सो एक बंजारा कम्युनिटीज है, एक ही लैंग्वेज बात करने वाला. हमारे कम्युनिटी को आप 8th शेड्यूल में नहीं मिला है तो आप क्या कर रहे भारत में. సరే మాట్లాడే కాడ మాట్లాడతాం, దానికి ఏం లేదు. మోడీ గారి దగ్గర మాట్లాడతాం. మోడీ గారికి కూడా బంజారాల గురించి బాగా తెలుసు. ఆయన గుజరాత్లో ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు గుజరాత్లో ఇన్ఛార్జ్గానే ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఒకటే మాట అన్నా, సార్ ఈ మెస్ ఛార్జీలు పెంచండి అంటే, కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచండి సార్ అంటే. కాస్మెటిక్ ఎందుకంటే సార్ బెడ్షీట్స్, వాళ్ళ డ్రెస్సులు, కాస్మెటిక్ అంటే ఒకటే ఇదే కాదు, సబ్బులు, హీట్ వాటరు, డెటాలు, ఇవన్నీ కూడా కావాలి సార్. కాస్మెటిక్తో సార్ మెస్ ఛార్జీ పెంచుంటే ఇవాళ హాయిగా ఆయన అర్థం చేసుకొని, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని కాస్మెటిక్ మెస్ ఛార్జీ పెంచాడు. ఆ లాభం ఎక్కువ ఎవరికి జరిగిందంటే మన బంజారాలకే జరిగింది. మీరు అర్థం చేసుకోండి. నేను ఏదో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కానీ పొగడడం లేదు, వాస్తవాలు చెప్తున్నా. తర్వాత ఇవాళ ప్రతి ఇంటికి 6 kg బియ్యం ఒక్కొరికి ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ బంజారాలకే లాభం జరిగింది. రేషన్ కార్డు కానీ బంజారాలకే లాభం జరిగింది అందరికీ. అయినా మళ్ళా నేను ఒకటే మొన్నది కూడా చెప్తున్నా, మీరు ఎస్టీ ఎస్సీలకు ఆదివాసులకు అపాయింట్ చేసి రండి సార్. కాంట్రాక్ట్ బేసిస్ కార్డు మాకు మాత్రం చేస్తే వాళ్ళ జీవితాలకు కరెక్ట్ కాదు మూలం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పూర్. కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నోళ్లకు మీరు పెద్ద పెద్ద జాబ్స్లోకి వచ్చేటోళ్ళకి ఇవ్వండి, కానీ మా వాళ్ళకు చిన్న జాబ్స్ ఉన్నోళ్లకు, హాస్టల్ల కుక్కర్స్కు, వర్కర్స్కు చేసేటోళ్ళకు మాత్రం మీరు రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇస్తేనే బాగుంటుందని కూడా నేను అడుగుతున్నా. బడ్జెట్ లోపం ఉంది బలరామన్న, కొంచెం ఎంపీ సాబ్ అది కూడా చేసే ప్రయత్నం చేద్దామని కూడా అని అన్నారు. ఎందుకంటే హాస్టల్లో 20 సంవత్సరాల నుంచి వర్కర్గా పనిచేస్తున్నాను నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ కాలే కాబట్టి నాకు బాధాకరం కలిగించి వాళ్ళ గురించి కూడా నేను అడగడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి హాథీరామ్ బావాజీ 596వ జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజే జన్మదినం. 56 నుంచి 76 వరకు మనము నష్టపోయినాం రిజర్వేషన్లు రాకుండా. ఆ రిజర్వేషన్లు కల్పించినటువంటి మాతా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ, మాతా ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి మనం ఈరోజు ధన్యవాద తీర్మానం తెలియజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత జనాభా ఉన్న 12 కోట్లు అనుకోండి, 16 అనుకోండి, కానీ ఉన్నది 200 పార్లమెంట్ సీట్లో ఉన్నాం, 1000 అసెంబ్లీలో ఉన్నాం. లైక్ వైజ్ తెలంగాణలో 14 పార్లమెంట్లో వీఆర్ ప్రిడామినెంట్ అండ్ 69 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ అవైలబుల్ పర్సన్, ఈజ్ అవైలబుల్ సీఎం. కాబట్టి వారికి మంచి ఆప్యాయత ఉంది మన కమ్యూనిటీ మీద. ఆయన గెలవగానే అన్నాడు బలరాంజీ, లంబాడీలు ఒకే సైడ్ ఓటేసినందుకే కాంగ్రెస్ గెలిచిందని చెప్పినాడు. దిస్ ఇస్ ద పబ్లిక్. ఏదేమైనా జాతి ఒక అజెండాతో ముందు నడవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉద్యోగ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ అంటే మంచి హోదాలో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు. మనల్ని ఓవర్ స్మార్ట్ కింద కౌంట్ చేస్తున్నారు, మనల్నే బలి చేస్తున్నారు. ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా ఉపాధిలో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ మనమే బలవుతున్నాం. కలిసి నడవకపోతే నష్టపోయేది కూడా మనమే. మీరందరూ డిస్కస్ చేయాల్సింది, సమస్యలు అన్నీ ఉన్నాయి మాకు నోటీస్లో, కానీ సమస్యల పరిష్కారం ఏం చేయాలి, మీరు సంఘాలన్నీ ఏకం ఎట్లా చేస్తారో మీరు ఆలోచించరు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక్కటే వినమ్రంగా విన్నవిస్తున్నాం,
ప్రభుత్వం మా బంజారా భాషను తీర్మానం చేసినందుకు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు, అలాగే బంజారాలకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బంజారాలకు మంత్రి పదవి ఇస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా బంజారాలు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. బంజారాలు గ్రామ స్థాయిలో బంజారాలు అడుగుతున్నారు. ఎందుకంటే బంజారాల్లో ఒక తీరనిటువంటి ఒక బాధ, ఆందోళన, క్యాబినెట్లో మేము లేమనే బాధ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో బంజారాల్లో విప్లవం రాకుండా బంజారాలు అందరూ కాంగ్రెస్తోనే ఉండే విధంగా, కాంగ్రెస్ పార్టీతో అండగా ఉండే విధంగా ఉండాలి అంటే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అండగా బంజారాలు నిలవాలంటే బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు బంజారాలకు ఎన్నో చేస్తున్నారు. ఇదొక్క ఆశ, మా తండా డెవలప్మెంట్ బోర్డు, అలాగే బంజారాలకు మంత్రి పదవి, ఎస్టీ కమిషన్ సపరేట్ చేయాలని, అలాగే తండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదేవిధంగా ప్రత్యేక నిధులు కేటాయించాలనే తీర్మానాలు ఈరోజు మేము ఇక్కడ వెల్లడించడం జరిగింది. కాబట్టి మాకు అన్ని చేసిన ముఖ్యమంత్రి గారు మా జాతికి మంత్రి పదవి ఇవ్వాలని మేము వినమ్రంగా ఇక్కడ నుంచి విన్నవిస్తా ఉన్నాం.